చాలా వరకు బ్రషింగ్ చేయాలి అనుకుంటే ఎక్కువగా తెలీదు. కొంతమంది రష్ చేసినట్టు హడావిడి రష్‌లో వాళ్ళు కూడా బ్రష్‌ని ఎలా పడితే అలా చేసేస్తుంటారు. అసలు ఎలా చేయాలి బ్రష్? సో నేను ఒకటి చెప్తాను మీకు. చాలామందికి ఎలా బ్రష్ చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా రుద్ది రుద్ది బ్రష్ చేస్తే తెల్లగా ఉంటాయి టీత్ అని అనుకుంటారు. బట్ అలా తెల్లగా ఉండవండి, యెల్లో అయిపోతాయి. నిజం ఇది, నిజంగా చెప్తున్నా. మీరు ఎంత గట్టిగా ప్రెషర్ వేస్తే అంత తొందరగా ఎనామిల్ పోతుంది. ఒక్కసారి ఎనామిల్ పోయిందంటే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే దాని లోపల ఉన్న డెంటిన్ యెల్లోగా కనిపిస్తాయి, మీ టీత్ అంతా యెల్లో కనిపిస్తాయి. అందుకే ఎందుకు బ్రష్ చేయట్లేదా అని అందరూ అడుగుతారు. మీరేమో రుద్ది రుద్ది బ్రష్ చేస్తున్నానండి అయినా టీత్ యెల్లో ఉంటున్నాయంటే బికాస్ మీరు రాంగ్గా బ్రష్ చేస్తున్నారు. అంత ప్రెషర్ పెట్టకూడదు. చాలా చాలా మినిమల్ ప్రెషర్తో బ్రష్ చేయాలి. అండ్ చాలామంది 10 minutes 20 minutes బ్రష్ చేస్తారు చాలా గ్రేట్గా. ఓన్లీ 1 minute 1.5 minute కన్నా ఎక్కువ బ్రష్ చేయకూడదు. అండ్ అలా బ్రష్ చేసినప్పుడు కూడా చాలా మినిమల్గా ప్రెషర్ పెట్టి బ్రష్ చేయాలి. అది వన్ థింగ్. అప్పుడు మీ ఎనామిల్ చాలా రోజుల వరకు వేర్ ఆఫ్ అవ్వకుండా మీ టీత్ తెల్లగా కనిపిస్తాయి. ఓకే ఓకే. అండ్ బ్రషింగ్ చేసేటప్పుడు మెయిన్గా ఇన్ జనరల్ ఎలా అంటే ఇలా రుద్దేస్తుంటారు. ఓకే, ఇలా ఇష్టం వచ్చినట్టు రుద్దేస్తుంటారు. మీరు ఇలా రుద్దేసినప్పుడు ఏమవుతుందంటే మీ టీత్తో పాటు ఈ గమ్ కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే గమ్ కూడా పైకి వెళ్ళిపోతుంది. బికాస్ మీరు ఇలా చేస్తుంటే గమ్ పైన కూడా ఫుల్ ప్రెషర్ పడి గమ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే గమ్ ఈజ్ అ సాఫ్ట్ టిష్యూ. మీరు దానిపైన బాగా ప్రెషర్ పెట్టి రుద్దితే కొన్ని రోజులకి గమ్ లైన్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని తర్వాత టీత్ లూజ్ అయిపోతాయి అండ్ టీత్ యెల్లో అయిపోతాయి. ఓకే, జీవితాంతం చాలా బాగా బ్రష్ చేశారు బట్ డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు అవుతాయి. సో ఎలా చేయాలి అంటే ఇన్ జనరల్ ఇలా 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 బ్రష్ చేయాలి. ఓకేనా? ఇలా ఫ్రమ్ అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్. అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్. ఓకే. అండ్ సైడ్కి వచ్చినప్పుడు ఇలా రౌండ్గా. ఓకే, ఇలా అప్ అండ్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు గమ్లో ఉన్న ఒకవేళ మన ప్లాక్ ఉంటే కూడా పోతుంది. అండ్ టీత్ పైన కూడా మీకు ఏదైతే ప్లాక్ ఉందో అది కూడా పోతుంది. అండ్ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఈజీ మెథడ్ మొత్తం రౌండ్స్, కంప్లీట్గా రౌండ్గా బ్రష్ చేయాలి పిల్లలు. ఇలా రౌండ్గా బ్రష్ చేయాలి. ఓకే. సో ఇలా మీరు బ్రష్ చేస్తే ఏంటంటే మీకు చాలా వరకు డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్తున్నాను కదా, ఇలా గట్టిగా ప్రెషర్ అంటే ఇట్లా ఈ ప్రెషర్తో బ్రష్ చేయకండి. దిస్ ఇస్ చాలా రాంగ్ వే అండ్ చాలా ఎనామిల్ వేర్ ఆఫ్ అయిపోతుంది అండ్ సెన్సిటివిటీ బాగా వస్తుంది. ఓకేనా? సో ఇలా బ్రష్ చేయకండి. చాలా నేను చూపిస్తాను. ప్రెషర్ కూడా ఇంత మినిమల్. చూడండి నేను ఎంత సాఫ్ట్గా చేస్తున్నాను. కావాలంటే బ్రష్ని ఇంకా కొంచెం సాఫ్ట్ చేసుకోండి. సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ యూజ్ చేయడం ఇంకా బెటర్. మీ ఎనామిల్ వేర్ ఆఫ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి చాలామందికి తెలియదు ఏంటంటే బ్రషింగ్ చేసుకున్నాక మీ గమ్ కూడా క్లీన్ చేసుకోవాలంటే మీ ఫింగర్తో జస్ట్ గమ్స్ని ఇలా మసాజ్ చేయండి పైన కింద. జస్ట్ మీ ఫింగర్తో ఇట్లా మార్నింగ్ బ్రష్ అయిపోయాక ఫింగర్తో గమ్స్ని మసాజ్ చేస్తే ఏంటంటే గమ్ హెల్త్ కూడా చాలా రోజుల వరకు గమ్స్ పాడవకుండా స్ట్రాంగ్ ఉంటాయి. మీ గమ్స్ స్ట్రాంగ్ ఉంటే మీ టీత్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎందుకంటే లైఫ్ లాంగ్ టీత్ని హోల్డ్ చేసేది గమ్స్, దాని కింద ఉన్న బోన్. సో మీ టీత్ మంచిగా ఉన్న గమ్స్ బాగాలేకపోతే టీత్ ఉన్నా కూడా వేస్ట్. సో గమ్ మంచిగా మసాజ్ చేయండి. గమ్ మసాజ్ చేయండి అండ్ దాని తర్వాత మీ బ్రషింగ్ ఎండ్ చేయండి.